ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభు ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తూ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. రండి వాక్యానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వాక్యాలు చదువుదాం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్మ నడిపింపును మనము స్మరణించుదాం. మనం మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. అప్ప, ఈరోజు ప్రభా మమ్మల్ని ప్రేమించి నీ పాద సన్నిధిలో, నీ దివ్య సన్నిధిలో మమ్మల్ని సమకూర్చలకే వందనాం, మమ్మల్ని నడిపించలకే వందనాం. మేము వచ్చింది కేవలం నీ ప్రేరేపణ, నువ్వు ఇచ్చిన అవకాశము, ఆ పరిస్థితిని బట్టి మమ్మల్ని నడిపించావయ్యా. కారణము మేము నెమ్మది, క్షేమము, ముఖ్యంగా నీ పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడటానికి, ప్రతి కాలంకము, ప్రతి దోషము, ప్రతి విధమైనటువంటి అపవిత్రత తొలగించుకోవటానికి మా జీవితంలో వచ్చినందుకు నడిపించలకే వందనాలు అప్ప. నీ కృపణయాద్రములను గాక. ప్రతిదినము స్నానము ఏ విధంగా చేస్తారో భౌతికంగా, అంతరంగములో ప్రభువా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడే ఆ అనుగ్రహములో ప్రతి ఆదివారము సమకూర్చలకే వందనాలు. ఇట్టి అనుగ్రహము ప్రతి ఒక్కరికి కలగజేసిన ఆ విశ్వాసమును, ఇది కలుగుతుందనే ఒక విశ్వాసము అందరిలో కలగజేయము. ఇదిగో ప్రభు స్థానికంగా, ఇదిగో ప్రభు కూడుకున్న నీ బిడ్డలు హైదరాబాదులో సిలోం ప్రేయర్ హౌస్లో కూడుకున్న బిడ్డలకు, అలాగనే వరంగల్లో ప్రభు స్థానికంగా కూడుకున్న ప్రతి బిడ్డను ప్రభువ నువ్వు సంధించమని, ఈ లైవ్ చూస్తున్న వారు, చూడబోతున్న వారు కూడా ప్రభు అట్టి అనుగ్రహము, అట్టి మనసు, అట్టి విశ్వాసం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసం లేకుండుట అయ్యా, నీకు ఇష్టలుగా ఉండుట అసాధ్యమయ్యా. కనుక ప్రభు విశ్వాసము తండ్రి, దేవుడు ఉన్నాడని ఎంతోమందిని అయితే ఆయనను విశ్వాసంతో వెతుకుతారో వారందరికీ ఫలము దయచేయను కదా అని మరి నమ్మవలను కదా నీ వాక్యం ఉందయ్యా. కాబట్టి అట్టి అనుగ్రహము కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరికీ ప్రభు నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా స్వాధీనపరుచుకును. నీ రక్త ప్రోక్షణ ద్వారా అందరిలో ప్రభు పరిశుద్ధ కలుగునట్లుగా నీ సేవకుని ముందుగా పరిశుద్ధపరిచి ప్రభు నీ అభిషేకం ద్వారా ప్రభు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సెలవు చాటున మరుగుపరుచుకొని నీ సాధనముగా మమ్మల్ందరినీ ప్రభు కదిలింపబడుటకు నీతో ప్రభు పరిశుద్ధంగా స్థిరపరిచే అనుగ్రహము కలుగునట్లుగా మాట్లాడతామని నమ్ముచున్నాం. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. దుష్టుని ఆలోచన, వాని కుయుక్తులు, వాని తంత్రగుడితనం, అవిధేత కలిగినటువంటి ప్రతి స్వభావము, స్వభావము, భయంకరమైనటువంటి ప్రభు నిర్లక్ష్య, ఇదిగో ప్రభు స్తోత్రం, మందగించేతనం ఏ స్నామంలో దురపచబడుగాక, లేపచబడుగాక. నీ జీవంతో నింపబడే విధంగా అందరినీ ప్రభు స్వాధీనపరుచుకొని, ఎదుగో ప్రభు క్రమంగా, మర్యాదగా, నీ మహిమార్థంగా, సాధన సిగ్గుకరంగా అందరిలో ఆశీర్వాదకరమైన పరిశుద్ధత కలుగుటకు సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆమేన్ అన్నవాడు మన దేవుడు గనుక ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ అంటే తదాస్తు, మనము కోరుకున్నది సఫలపరచుటకు, మరి విజయోత్సవంగా మనకు కలిగించుటకు మనం ఆమేన్ అంటున్నాం. ఓకే, హెబ్రీకారుడు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడను ఆ జంతువుల కళేబరములు
శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది 11వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదివాం. 1:11 ఏమో పాత నిబంధనలో జరిగినటువంటి విషయము. 12వ విషయం అయితే క్రీస్తులో, అది క్రీస్తు ఏ విధంగా నెరవేర్చాడు. ధర్మశాస్త్ర కాలంలో జరుగుతున్నటువంటి జంతు బలి, వాగ్దానంతో కూడిన దేవుని సముఖములో మరి జరిగించినటువంటి జంతు బలి, అది ధర్మశాస్త్రంగా ఏ విధంగా అది నెరవేర్పుగా, మరి ఏ విధంగా దేవుడు యాజక ధర్మంలో ఉన్నప్పుడు ఏ విధంగా సకల ప్రజలకు అది నెరవేర్చాడో ఆ విధంగానే అది పరిపూర్ణమైనటువంటి నెరవేర్పుగా క్రీస్తే, అది ఛాయగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం క్రీస్తు నిజ స్వరూపముగా శరీరధారిగా అవతరించి అట్లనే ఆ నీడను ప్రత్యక్షంగా నెరవేర్పుగా మన జీవితంలో మరి చేసి ఉన్నాడు. అంటే ఈ భూమి మీద చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మొదటి అంటే 2 వాక్యాలు మనం చదువుకున్నాం కదా. 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఏమో ధర్మశాస్త్రం కాలానికి చెందినది. 12వ వచనము క్రీస్తు శరీరధారిగా నెరవేర్చిన ఘట్టమును మనం విన్నాం వాక్యంగా చదివినప్పుడు. సో అది మనం ఇప్పుడు గ్రహిద్దాం. వాక్యం లేఖనాలను పరిశీలించి ఆ నెరవేర్పుగా అలాగ ఉందో లేదో తెలుసుకుందాం. తద్వారా మన జీవితాన్ని పోల్చుకొని, మన జీవితాన్ని అనుభవించుకొని మనము పరిశుద్ధపరచబడదాం. మన జీవితంలో మరి దేవుడు ఎందుకు ఈ ఆదివారం కూడుకునే అవకాశం ఎందుకు ఇస్తున్నాడంటే పరిశుద్ధపరచబడటానికి, ఆయన జీవంలో పాలు పొందటానికి. అంతే తప్పించి ఇంకో విషయం కానే కాదు. ఊరికైనా గృహ కూడికలు కూడుకున్నట్టుగా ప్రతి అనేక సంఘాలు కూడుకుంటున్నాయి ఆదివారం. అది అపోస్తల క్రమము కానే కాదు. అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెరిపి లేకుండా జరిగించమన్నాడు. అపోస్తల బోధ అంటున్నారు, మరి సహవాసంలో కూడుకున్నవడం మంచిది. అపోస్తల బోధ, సహవాసం. రొట్టె విరుచుటలో కొన్ని సంఘాలు, కొన్ని వాక్య ప్రత్యక్షతలో నిలబడిన వారు మాత్రమే, హెబ్రోను బ్రదర్ అని హెబ్రోను, పెంతకో సహవాసం, కొంతమంది మరి వివిధ వాక్య ప్రత్యక్షత పొందినవారు, మరి అదే బాప్టిస్టు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఇంకేమైనా కానీ అనేక మరి ఎన్ని డినామినేషన్లో ఉన్నవారు కొద్దిమంది సంస్కరణ కలిగి ఉంటున్నారు. ఇంకా చాలా మట్టుకు సంస్కరణ కలుగుటకు వాళ్ళు ఇష్టపడతలేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు జరిగించినటువంటి పారంపర్య ఆచార ప్రకారమే వాళ్ళ సంస్థ నాయకులు, వాళ్ళ ఫౌండర్లు, వాళ్ళ ప్రెసిడెంట్లు, వాళ్ళ అధ్యక్షులు మరి నిర్వహించినట్టుగానే నిర్వహిస్తూ కాలం గడుస్తుంది. కాలం గడుస్తూ ఉంది. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది మరి దేవుడు చెప్పిన మరి అపోస్తల యొక్క క్రమము పాటించకపోతే చాలా నష్టము కలుగుతుందని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అయితే దేని బిడ్డలారా, ఏం లేదు, సింపుల్ బండ గుర్తు. రోజు ఎలా స్నానం చేస్తాం? ప్రతిరోజు నువ్వు ఆఫీసులో ఉన్నా, లేబర్ పని చేసినా, చదువుకున్నా, ఇంకేమైనటువంటి వృత్తి ధర్మముగా ఏదో ఒక కుల వృత్తిలో లేకపోతే ఏదో ఒక పని చేసే విధానంలో ఉన్నా, చేయకుండా, ఏసీలో ఉన్న, ఎండలో ఉన్నా, ఏదైనా ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒక పనిలో మనం నిమగ్నమై ఉంటాం. ఊరికి ఇంట్లో కూర్చున్నా, ప్రతిదినము ఉదయకాలంలో కాలకృత్యాలతో మనము స్నానము చేయక, కాలకృత్యాలు ఒక భాగమే కదా స్నానం. మన ఆ స్నానము చేయకుండా, కొంతమందికి స్నానం చేయకుండా మనసులో పట్టింది వాళ్ళకు. అప్పుడు పెద్దవాళ్ళు అంటారు, అబ్బా వీడు ఆఫీస్ పోయేటోడు పెద్ద బిల్డప్. ఆఫీస్ పోయినా పోయకుండా
పని చేసినా చేయకుండా పరిశుభ్రపరచబడము ప్రతి ఒక్కరికి మరి ఇష్టపడతారు. ఇష్టపడలేని వాళ్ళని మనం కొంచెము ఇబ్బందిగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళ చెమట వాళ్ళని ఇబ్బందిగా గురి చేస్తుంది. చాలా జిడ్డుగా వాళ్ళను చురుగ్గా ఉన్న వారిని మరి మెతకబారు అంటే ఏమై బలహీనంగా అయిపోతుంది, చికాకుగా ఉంటుంది. మరి ఒక స్నానం చేస్తే అంటే భౌతికమైన ఫిజికల్ విషయంలోనే మనం అంతగా ఉన్నప్పుడు వాట్ అబౌట్ ద స్పిరిచువల్ ఆత్మీయ జీవితం? ఆదివారం తప్పక పరిశుద్ధపరచబడటానికి వస్తున్నా. ఇది సహవాసాన్ని బట్టి ఆదివారమే రొట్టె విరవటానికి కూడుకుంటున్నామని అపోస్తలు పౌలు చెప్తున్నాడు. సంఘాలకు అందరికీ మాదిరి అపోస్తలు, విశ్వాసులకు, పాస్టర్లకు, సేవకులకు, విశ్వాస భక్తికి ఎవరు మాదిరి అంటే అందరు క్రీస్తు మాదిరే. కానీ అపోస్తలైన పౌలు ఏమంటాడు తెలుసా? క్రీస్తు దేవుడు కాబట్టి ఆయన శరీరధారిగా అవతరించి పరిశుద్ధంగా జన్మించి ఆయన చేసిన క్రమం మనం చేయగలుగుతామని అంటారు కదా. అప్పుడు పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు పోలిలో నడిచిన నేను నన్ను పోలి మీరు నడుముడు. నేను కూడా మరి మీ ఇలాగనే అమ్మ నాన్న యొక్క అనుబంధంతో జన్మించాను. నేను సంఘాన్ని ఎంతగానో హింసించాను, నేను చాలా బాధపరిచాను, చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను. దేవుడు మహాకృపను బట్టి పాపిలో ప్రధానుడైన నన్ను 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 పట్టుకుని ఆయన మహాకృపను బట్టి రక్షించుకున్నాడు. ఆయన సేవకుడిగా నన్ను బలమైన సాధనంగా నడిపిస్తున్నాడు. మరి నేను క్రీస్తు మార్గం నడిచినట్లుగా మీరు నన్ను చూసి నడువుడి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు చెప్పండి? పౌలు. అపోస్తలులైనటువంటి శిష్యులలో, యేసుప్రభు వెంబడించిన శిష్యుల్లో ఎవరు అలా చెప్పలేదు. యేసయ్యను గురించి, యేసయ్య మార్గములు నడుస్తున్నాను, మీరు నన్ను చూసి నడవండి అని ఇంత ఘంటాపదంగా మరి ప్రొక్లైన్ చేశాడు, ప్రకటించాడు. యేసయ్య చెప్పిండు. మళ్ళీ యేసయ్య మార్గం నడిచినటువంటి పౌలు చెప్పాడు. దైవజనుడు అయినటువంటి పౌలు, అపోస్తలుడు అయినటువంటి పౌలు గారే మళ్ళీ చెప్పాడు. కాబట్టి పౌలు మనకందరికీ మాదిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే మనం చదవబడినటువంటి మూలవాక్యము 11వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనంలో పాత నిబంధనలో జరిగిన విషయాలను మనము పరిశీలిద్దాం, పరికిద్దాం. తద్వారా క్రీస్తులో అది నెరవేర్చబడదని మనకు తెలిసిపోతుంది కదా. సరే, మన మధ్యము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండము యెహోవా ఆజ్ఞాపించు ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు మొదటి వచనం చదువుతున్నావా? ఇశ్రాయేలీయులు చదవండి, కంటిన్యూ. కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. 2వ వాక్యమే. గుడ్, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. రైట్. 2వ వచనం 19వ అధ్యాయము సంఖ్యాకాండము ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇజ్రాయేలు కలంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ వద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. హల్లెలూయా,
ప్రైజ్ ది లార్డ్. ఎస్. మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు సెలవిస్తున్నాడు డైరెక్ట్గా. ఇజ్రాయేలుకు ఒక కలంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పటికీ కాడి మొయ్యలేనిది ఒక పెయ్య అంటే ఏంటిది? ఆవు దూడ అంటారు. ఏమంటారు? ఆవు దూడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆవు దూడ, పెయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇంగ్లీష్లో అయితే హేఫర్, HEIFER, హేఫర్ అంటారు. ఈ వాక్యము వినగానే ఒక ఎర్రని అనే విధానంలో యేసు ప్రభు మన కోసము యేసయ్యను సూచిస్తుందన్నమాట. బలులన్నీ యేసయ్యకు సూచనగా ఉన్నది. ఏ సందర్భంలో ఏ విధంగా అర్పించాలో ధర్మశాస్త్రంలో కూలంకషంగా, ఏ తప్పిదంలోకి, ఏ పరిస్థితుల్లో, ఏ మనకున్నటువంటి కలంకము, దోషము, మరి ఒక్కొక్క జంతువు ఏ విధంగా భరించాలో, దాన్ని ఎలాగ వధించి పరిశుద్ధపరచబడాలో ధర్మశాస్త్ర విధిగా మనకు తెలియజేశాడు. అందుకోసం పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనం ఎందుకు పరిచయం ఓహో, ఇంత ఖచ్చితార్థంగా దేవుని యొక్క నామంలో మరి ఈ మన దోషము ఈ జంతువు భరిస్తేనే మనకు విడుదల, మనం ఓరబడుతున్నాం దేవుని కటాక్షం. అసలు దేవుని బలి అంటే దేవునికి ఇష్టమైనది కాదు, ఆయన రక్తమాంసం తినేటోడు కాదు, మనని పరిశుద్ధపరచబడటానికి అని ఇవి నియమాల ప్రకారంగా రాయబడి ఉన్నది. దాంట్లో విశిష్టమైనది ఇది ఒకటి. ఎందుకంటే ఇది ఏడాదికి ఒక్కసారే కాదండి, దానికంటే ఇంకా మించినదనమాట. ప్రజల కొరకు సంవత్సరానికి ఒక్కసారి పస్కా బలి ఎలా ఆచరించినట్టుగా ప్రధాన యాజకుడు ఇది ఆచరించే క్రమము కాదు. ఇది సర్వ సమూహము ఇజ్రాయెల్ ప్రజలందరూ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము కానీ, దేవుని ఆలయము నిర్మించిన సమయంలో కానీ, అదంతా పరిపూర్ణంగా దేవుని ప్రణాళికబద్ధంగా కట్టబడినప్పుడు, లేకపోతే వేయబడినప్పుడు సమాజమంతా ఇజ్రాయెల్ ప్రజలు కానీ, ఇజ్రాయెల్ దేశము కానీ పరిశుద్ధపరచబడటకు ఒక ఆవు దూడ వధించబడాలి. అంటే ఒక పేయను వధించాలి. అది కూడా ఎట్లా పడితే అట్లా వధించడానికి కాదు, అది కలంకము లేనిది, మచ్చ లేనిది ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పేయ కేవలము ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు సమాజానికి అంటే సకల ప్రపంచానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఇజ్రాయెల్కు చూపించినటువంటి ఆ నమోదుని ఇప్పుడు యేసయ్య స్వయంగా ఈ లోకానికి వచ్చి ఈ ఎర్రని పేలాగా మచ్చ లేనివాడు, కలంకం లేనివాడు, పరిశుద్ధంగా జన్మించి మన కోసము యజ్ఞ పశువుగా మరి ఊరు బయట గవని వెలుపల పాల వెలుపలో శ్రమ పొందెను. అంటే మన కోసము బలియాగం గావించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలను చాలా కొంచెము అంటే ఇది నెరవేర్పుగా ఉంది, కానీ ఆ కాలంలో ఎలాగ నిష్ఠగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మన ధర్మశాస్త్రం యొక్క విధిని ప్రకారంగా ఎలాగ బలు అర్పించారో తెలియజేయబడుతుందన్నమాట. ఎస్. అయితే ఈ విషయాలను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతూ ఉంది. ఎర్రని పెయ్య దొరకడం చాలా కష్టమండి, చాలా అరుదు 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 అన్నమాట. దాని ఎంటుకలు కూడా ఎర్రగా ఉండాలి, తన కనురెప్పలు కానీ, తన చెవులు కానీ ఎక్కడ కూడా నల్లగా మచ్చ కానీ, తెల్లగా మచ్చ కానీ,
తెల్ల ఎంటుకలు కానీ నల్ల ఎంటుకలు కానీ ఉండకూడదన్నమాట. పరిశీలనగా చేస్తారన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో 2022 సంవత్సరంలో టెక్సాస్ అనే రాష్ట్రం, ఎక్కడ, యుఎస్ఏలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు మన దేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 29 రాష్ట్రాలు కలయికతో భారతదేశం ఉంది, ఇండియా. అట్లనే 50 రాష్ట్రాల యొక్క, అందుకోసమే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. దాంట్లో టెక్సాస్ ఒక రాష్ట్రం. అది కనిపెట్టారనమాట. మీకు తెలుసా, ఎక్కువగా అనేక దేశాలు చెదిరిపోయినటువంటి యూదులు ఎక్కువగా అమెరికాలో కూడా ఉన్నారు. 55% మరి వ్యాపారంతోనే అమెరికా గొప్పగా మరి ఆర్థిక రంగంలో గొప్ప అభివృద్ధి చెందింది. అందుకోసమే ఊరికనే యూదులకు సపోర్ట్ చేయరు. వాళ్ళకు ధర్మశాస్త్రం ఉంది, యూదుల నుంచి యేసు ప్రభు జన్మించాడు కాబట్టి దేవుడు అదేం ఆధ్యాత్మిక కోణములో మరి వాళ్ళ నుండి యేసయ్య జన్మించి మన కోసము రక్షకుడుగా దేవుడు తన కృపను బట్టి మనకు రక్షణ కలగజేసిన ఆ రక్షకుడి ద్వారా ఆ కృతజ్ఞత కలిగిన భావం ఉండాల్సిందే. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిందే, వాళ్ళకు వాక్యానుగుణంగా ఏకీభవించాల్సిందే, వాళ్ళకు సువార్త చెప్పాల్సిందే. దానిలో సందేహం అనుమానం ఏమీ లేదు. కానీ ఉత్తపుణ్యానిగా ఊరికనే ఈ విషయాన్ని బట్టే ఏకీభవించడం ఉండదు. వాళ్ళ దేశానికి, ఏ దేశం పైన వాళ్ళ ద్వారా దేశానికి క్షేమం అండి. అనేకమైన సామాజిక అన్ని రంగాల్లో, ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయ క్షేత్రంలో, రక్షణ దళలో, వాట్ నాట్, వాళ్ళ అన్ని ఇరిగేషన్, వాటర్ ఇరిగేషన్లో వాటర్, సముద్ర నీళ్ళు మన తాగే నీళ్ళలాగా ఎలాగా దాన్ని ఉపయోగించాలో అలాంటి సాధనలు, మిషన్లు కనిపెట్టారు వాళ్ళే. అందుకోసం కొన్ని గల్ఫ్ దేశంలో ఈ మధ్యకాలంలో నోరు మెదపకుండా ఎందుకున్నారంటే వీళ్ళ టెక్నాలజీ వాళ్ళు అరువు తీసుకున్నారు. యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, వీళ్ళు సముద్ర తీరంలో ఉండేవాళ్ళు కదా, ఖత్తర్ కావచ్చు, మొదలైనటువంటి దేశాలు వీళ్ళ టెక్నాలజీ. మరి వాళ్ళకేమున్నది? అత్యున్నతంగా టెక్నాలజీ సంపద, అది యూదుల సొంతం. దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందండి? ధర్మశాస్త్రం. నా ధర్మశాస్త్రం మీరు అనుసరిస్తే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీరు సకల జనుల కంటే తలగా ఉంటారు. అది నెరవేర్చబడుతుంది. అది మీరు పైవారుగా ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము వారికే స్వాధీనము కాదు, వాళ్ళే సొత్తు కాదు, మనకు కూడా సొత్తు ఉంది. దేవుడు మనకు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు. భక్తి ఎవరిది సొత్తు కాదు, జ్ఞానం ఎవరిది స్వాధీనం కాదు కదా. హల్లెలూయా. కనుక మనము దేవుడి నామంలో, యూదుల తర్వాత మన క్రైస్తవులే, దేవుని వాక్యాన్ని ఎవరైతే దేవారాత్రులు ధ్యానిస్తూ ధన్యకరంగా ముందుకు సాగుతున్నారో వారు అందరికంటే, అన్ని మతాల కంటే, అన్ని వర్గాల కంటే పైవారుగా ఉన్నారు. యూదుల తర్వాత క్రైస్తవులే చాలా కనిపించిన విధంగా ఉన్నారు. దేవుని జ్ఞానము చొప్పున, క్రీస్తు జ్ఞానము చొప్పున. హల్లెలూయా. ధర్మశాస్త్ర సారమంతా యేసు ప్రభువే. యేసయ్యను శరీరధారిగా అంగీకరిస్తలేదు కానీ పరోక్షంగా మాత్రము ఆ ధర్మశాస్త్రం సారాంశం యొక్క స్వరూపుడు ఎవరండి? యేసుక్రీస్తు. అన్నీ ఆయన గుణగణాలను అంటే ఆ గుణగణాలు వాక్యంలో నిప్తమై నిక్షేపాలలాగా అంటే గుప్తమై ఉన్నది ధర్మశాస్త్రంలో సారాంశంగా. అది అనుసరిస్తున్నారు కానీ క్రీస్తుని మాత్రము అక్కడనే పోందన్నమాట. వాళ్ళకి దగ్గరగా వచ్చారు, వాళ్ళు దగ్గరలో ఉన్నారు. అందుకోసం వాళ్ళను గడియారంలాగా దేవుడు కొలుస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. వాళ్ళకు సంభవించిన ప్రతి సంభవం యేసయ్య రాకడకు లింక్ పెట్టాడు. హల్లెలూయా. సంఘం కోసం ఒకసారి వస్తున్నాడు యేసు ప్రభు,
శ్రమల మధ్యలో వస్తున్నాడు యేసుప్రభు సంఘం కోసము. శ్రమల అనంతరము చివరిలో ఒలివ కొండకు సంఘముతో మళ్ళీ యూదులను కాపాడుటకు, ఇక్కడ వేల పరిపాలన స్థాపించుటకు రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేని బిడ్డలారా, కాబట్టి మనము ఛాయగా ఉన్న ధర్మశాస్త్రం అది మనకి ఎందుకంటే చదివితేనే క్రీస్తు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత అనుకూలంగా దేవుడు మనకు మార్చాడు అనేది ఇంకా దేవుల్లో కృతజ్ఞతా భావం కలిగి ఉంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం ఒక పాట ఎత్తుకుందాము, ముందు నడిచిన దైవమా ఇశ్రాయేల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మరి ఎర్రని పేయ విషయము మనం ప్రస్తావిస్తూ వాక్యం నేర్చుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో అనగా 2022 సంవత్సరంలో టెక్సస్ ఏమంటారు, టెక్సస్ అనే రాష్ట్రంలో 5 ఎర్రటి పేయలు కనబడ్డాయి. పేయ అంటే ఏంటిది? ఆవు దూడ. కనబడ్డప్పుడు కొంతమంది ఏం చేశారో దాన్ని తీసుకొచ్చారు. యూదా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది దాదాపుగా ఇప్పుడు 23, 24, 25 సంవత్సరంలో 3 సంవత్సరాలు అయింది కదా. చూస్తున్నాను అన్నమాట, అబ్జర్వేషన్ చేస్తున్నా. అయితే జూలై 8 తారీఖున దాన్ని ఒక కార్యం జరిగినట్టుగా ప్రపంచమంతా ఆధ్యాత్మిక వైపున ఆలోచన కలిగి ఉన్నవారు, క్రిస్టియన్స్ కానీ యూదా మతంలో ఉన్నవారు కానీ పరిశీలిస్తున్నారన్నమాట. అయితే సిలోహు ఫస్ట్ ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యం నుంచి దాటి ఆ వాగ్దాన స్థలంలో చేరినప్పుడు సిలోహు అనే ప్రాంతంలో ఉన్నత స్థలముగా ఫస్ట్ ప్రత్యక్ష కూడా అక్కడ నిర్మించబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది గమనించండి. యెహోషువ నాయకత్వంలో అక్కడ సిలోహు ఎఫ్రాయిము ప్రాంతం దగ్గర మరి సిలోహు అనే ప్రాంతము ఏర్పాటు చేశాడు. సో అది న్యాయాధిపతుల కాలమంతా సిలోహు దగ్గరనే న్యాయ విచారణ చేసేవారు, వాళ్ళు అర్పించేవారు. ఇంతెందుకు, బాలుడైన సామ్యూయేలు సిలోహు ఉన్నప్పుడే అక్కడ విడవబడ్డాడు. ఆ ఆలయం దగ్గర తన తల్లి అయిన అన్న మొక్కుబళ్ళకు మరి దేవునికి మాట ఇచ్చి, నాకు ఈ కుమారుడు అనుగ్రహిస్తే నేను ఎదుగో నా కుమారుడు నీకు అర్పిస్తా అన్నది కదా. ఆ మాట చొప్పున సిలోహు అనే దేవుని మందిరములో బాలుడైన మరి సామ్యూయేలు వదిలిపెట్టింది ఏలీ దగ్గర. ప్రధాన యాజకుడు ఏలీ దగ్గర. సో దేవుడి వాక్యము మనం గమనిస్తూ వాక్యము విన్నప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో కరెక్ట్ కదని. అయితే ఈ మచ్చలేని విధంగా అని పరిశీలిస్తున్నారన్నమాట. సిలోహు దగ్గర వీళ్ళు ఈ 5 ఎర్రని పేర్లు పెట్టారు. ప్రతి పెయ్యి ఎదిగిన కొద్దీ చూస్తున్నారన్నమాట పెయ్యను. దానిలో ఒక నల్ల వెంట్రుకలు కనబడ్డాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఊరికనే దీన్ని వధించే కంటే అని చెప్పి ఒక రిహార్సల్ చేశారు. మొన్న జూలై 8 తారీఖున మంగళవారం, ఇదే నెలలో జూలై 12 రోజులు అవుతుంది. 8 తారీఖున ఒక రిహార్సల్గా చేశారు. గవని వెలుపలో, యెరూషలేము వెలుపలో, గవిని వెలుపలో అంటే ఏంటిది, పాల వెలుపలు అంటే ఊరు బయట, ఆరు బయట, ఆ ఒలివ కొండ పరిసర ప్రాంతంలో మరి అక్కడ
దహించి వేసినప్పుడు మొత్తం అది ఆ వార్త చెక్కలు కొడతా ఉందన్నమాట సోషల్ మీడియాలో. మొత్తము అది వధించారు. ఇక ఇప్పుడు దేవాలయం కడతారని రకరకాలుగా మరి పుకార్లు షికార్లుగా వచ్చి విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ సోషల్ మీడియాను నిశ్చితంగా మరి పరిశీలించి చెప్పేవాళ్ళు కానీ కొంతమంది అయిపోయింది కథ, ఇక దేవాలయం కట్టడమే ఇక ఇజ్రాయేల్కు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున నడుస్తుంది, అది దేవుడు చేస్తున్నాడు. ఒక అడుగు దూరంలోనే ఉన్నారు, పెద్దగా వాళ్ళు ఎంత దూరము లేరు దేవుని ఆలయం నిర్మాణం కట్టడానికి. కానీ ఇప్పుడే అది జరగలేదు. కారణము మనం జరిగింది కేవలం రిహార్సలే. ఎందుకంటే అది మచ్చగా ఉన్నది, మచ్చలేని కలంకము లేనిది ఎర్రని పెయ్య కావాలి. దాని ఇంకా 2-3 ఉన్నాయి, అవి పరిశీలిస్తున్నారు. అవి అట్లనే ఎదుగుతూ ఉన్న కొద్దీ అవి అర్హత పొందుతాయి అన్నమాట బలి అర్పించటానికి. హల్లెలూయా. ఇది దేవుని కృపను బట్టి దేవుడు వాగ్దానంతో చేత పిలిచినటువంటి అబ్రహాము కాలంలో కూడా వధించారండోయ్. ఎర్రని పెయ్య అని కనబడదు, కానీ ఒక పెయ్యిని వధించినట్టు కనబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము కాలములో విషయాన్ని చూద్దాము. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమంటుండంటే, ఇక్కడ ఇజ్రాయేలు నీ కొరకు, ప్రజల కొరకు, ఇజ్రాయేల్ కొరకు ఒక కలంకం లేని మచ్చ లేనిది ఒక పెయ్యను, ఎర్రని పెయ్యను ఇక్కడ వాక్యం చదువుకున్నాము సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో. ఇక్కడ మాత్రము అబ్రహాము సందేహం అన్నమాట. ఆల్రెడీ దేవుడు వాగ్దానం పొందుకున్నాడు. దేవుడు మరి కల్దీల దేశం నుంచి కల్దీల దేశం అంటే ఒకప్పుడు కల్దీల దేశం, ఇప్పుడు ఇరాక్ ప్రాంతంలో ఒక అనే పట్టణం నుంచి నేను పిలుచుకొచ్చాను. విశ్వాసంగా నా మాట విని వచ్చా కాబట్టి నీకు ఒక సంతానం కూడా ఇస్తానన్న, నీ గర్భన పుట్టిన సంతానమే ఒక జనాంగముగా నేను ఏర్పరచుకుంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును రోజు దూరం అయిపోతుందన్నమాట. అంటే ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆలస్యం అవుతుంది, నెరవేర్చబడటానికి. అప్పుడు తన భార్య తను ఒక తీర్మానం చేశారు. ఓహో, దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పుగానే ఉంటుంది, కానీ మన మనుషులను కూడా మనం కూడా ఒక జ్ఞానము చేత ఒక అండర్స్టాండింగ్ రావాలి. అప్పుడే దేవుడి వాగ్దానము నెరవేర్చబడుతుంది కదా అని చెప్పి నాకు కానీ నా భార్యకు కానీ రోజుకు మరి వృద్ధాప్యము సంతరిస్తుంది, మృతతూల్యం అయిపోతుంది. మాకు ఇప్పుడు సంతానం కలుగుటకు అసాధ్యం. కాబట్టి మా దాసుల్లో ఒక ప్రధాన దాసుడు ఎవరు? ఎలియాజర్. అతడు నా కుమారుడుగా దత్తా తీసుకుంటాను. అతని ద్వారా దేవుడు సంతానమును కలగజేస్తాడని వాపోతున్నప్పుడు దాసుడే నీ గర్భంలో పుట్టిన కుమారుడే నీకు వారసుడు. నువ్వు నన్ను నమ్మావు కనుక నీతిమంతుడిగా నేను ఆశీర్వదిస్తాను. నా వాగ్దానము తప్పక నీలో నెరవేర్చబడుతుంది. ఇదిగో నువ్వు సంచరిస్తున్న ఈ స్థలమే నీ సంతానానికి, నీ సంతతికి, నీ ప్రజలకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నా. మరి ఈ స్వాస్థ్యం ఇవ్వబోతున్నావు, నాకు సంతానం కలుగుతుంది. నా గర్భవాసములోనే పుట్టినటువంటి కుమారుల ద్వారా పెద్ద ఒక దేశముగా, ఇజ్రాయేలుగా, ఒక దేశముగా, నా ప్రజలుగా ఈ స్థలమే స్వాస్థ్యం ఇస్తానని ఏమి నాకు గుర్తు, ఏమి నాకు నిశ్చయత అన్నప్పుడు 3 ఏళ్ళ ఒక పెయ్యను, 3 ఏళ్ళ ఒక పొట్టేళ్ళను అని బలులు అర్పణ చేయుటకు కొన్ని జంతువుల పేర్లు చెప్తా ఉంటాడు అనమాట. చదువుదామా? ఓకే. ఆదికాండము 15వ అధ్యాయము 9వ వచనం. ఆయన 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురం పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. మంచిగా వినండి. ఎవరి నిమిత్తం ఇది కన్ఫామ్ అవటానికి ఈ బలి అర్పణకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు?
అబ్రహాముగా ఏమొచ్చింది? నాకు ఒక రుజువు కావాలి, నాకు ఒక నిశ్చయిత కావాలి. అంటే ఆ నిశ్చయిత కోసం, ఇదిగో నీ ప్రజల కోసం, నీ సంతతి అయిన ప్రజల కోసం నువ్వు సంచరిస్తున్న ఈ భూభాగం స్వాస్థ్యం వాళ్ళకి ఇవ్వటానికి నాకు ఒక నిశ్చయిత కావాలి, ఒక సైన్ కావాలంటున్నావు కదా. ఎదుగో ఈ 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ పొట్టెలను, పావురము, అలాగనే గువ్వను, అలానే ఇవన్నీ తీసుకురా బలర్పించు. అంటే నడిమికి జంతువులను 3 ఏళ్ళ పెయ్యను, 3 ఏళ్ళ మేకను, 3 ఏళ్ళ మరి పొట్టెలను నడిమికి వధించి దేవునికి అర్పిస్తాడనమాట. అంటే దేవుని నామంలో ఆయన చెప్పినట్టుగా అర్పిస్తాడు. ఇది అబ్రహాము కలగబోతున్నటువంటి సంతానాన్ని యొక్క విమోచనకు గుర్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ బలియాగం ద్వారానే, ఈ బలి అర్పించిన తర్వాత ఈ జంతు పక్షుల ఇంకా అర్పించలేదు, ఈ 3 అర్పించి చూస్తున్నాడు అనమాట. దేవుడు దాని అటు అంటే దేవుడు చెప్పింది, దేవుడు చెప్పింది, ఆజ్ఞాపించింది నేను చేశానని చూస్తున్నాడు. అప్పుడు రాబంధువులు రాకుండా చూస్తున్నాడు. అలా చూస్తున్నప్పుడు ఆయన గాఢ నిద్రలాగా వచ్చేసి అప్పుడు తర్వాత అంటాడనమాట, నీ సంతతి, నీ సంతానము ఒక పరాయి దేశములో వాళ్ళు 400 సంవత్సరాలు, 4 తరముల వరకు, అంటే ఎక్కువ, అంటే 400 సంవత్సరాలు ఒక పరాయి దేశంలో పరవాసులుగా ఉంటారు. ఆ సమయంలో చెప్పిందనమాట. ఇంకా సంతానం ఒక్కడు పుట్టలేదు, ఇస్సాకు పుట్టలేదు, ఇంకా సంతానమే లేదు. ముందే భవిష్యత్తు జరిగిన దేవుడు, నువ్వు ఉంటున్నటువంటి ఈ స్థలము ప్రజలు ఒక దేశములో, ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. దానికి గుర్తే ఆయన అప్పుడు వధించిన తర్వాత ఆయన కొంచెం శోధనగా ఏమైంది, సాయంత్రం పొద్దుక వరకు ఆయన నిద్రాయనంలో ఉంటాడు. అప్పుడు చెప్పాడనమాట. మీరు చదవండి 15వ అధ్యాయము మొత్తము. తర్వాత ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మస్తు మనకి ఇప్పుడు ఎక్కడ లేని భక్తి వస్తుంది. ఇక్కడనే ఇంటికి పోయిన తర్వాత భక్తి రాదు. అప్పుడు రక్త వచ్చి టీవీలో ముందట, సెల్ ఫోన్ ముందట, ముసలకు ముచ్చల పనిలో నిమగ్నం అవుతాం. చదవండి, పాస్టర్ చెబుతున్న అలా ఉన్నాయో లేవో అని రాసుకొని అక్కడ చదవండి ఏకాంతం ఉన్నప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం మొదలు పెట్టాడు ఫస్ట్ పెయ్యను. నీ అనేది అది పెయ్యను, 3 ఏళ్ళ పెయ్యను వధించాడు అప్పుడు అన్నమాట. ఇది ఎవరి కోసమో వధించాడు? నీ సంతతి కొరకు, నీ ప్రజల కొరకు, నువ్వు సంచరించిన ఈ ప్రాంతంలో నీ స్వాధీన చేయబోతున్నాను. మరి స్వాధీన చేస్తానంటున్నావు కదా, దానికి ఒక రుజువు ఏంటిది? ఒక నిశ్చయిత కావాలి కదా అన్నప్పుడు ఇదిగో బలి అర్పించు. ఇది నిజంగా నీ సంతతికి ఒక నిశ్చయిత కలిగే విధంగా ఒక బలి అర్పించమన్నప్పుడు ఈ బలులు అర్పించాడు. కనుక ప్రియ దేని బిడ్డలారా, ఇది ఈ పెయ్య అంటే మామూలుగా పొట్టేలులాగా వధించేటువంటి విధానం కాదు. అందుకోసం ఫస్ట్ పెయ్యను, తర్వాత మేకను, తర్వాత పొట్టేలను, ఇలా ఉంది అన్నమాట క్రమం. అయితే ఫస్ట్ పెయ్యను ఎందుకు వధించమంటాడంటే సకల సమాజానికి, ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు విమోచించటానికి పెయ్య కావాలి. లేవి కాండంలో కూడా ఉంది చూడండి, 4వ అధ్యాయం, లేవి కాండం 4వ అధ్యాయము 3-6 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయం 3-6 వచనాలు చదవండి. ప్రజలు అపరాధమవునట్లు, ప్రజలు అపరాధమవునట్లుందా? ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసినడలా తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను
యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. 6వ వచనం, ఆ యాజకుడు తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రైజ్ ది లార్డ్ యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అలానే 13వ వచనము ఇదే అధ్యాయములో 17వ వచనం కూడా 13 ఫస్ట్ చదవండి. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలు అన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి చూడండి, అపరాధులైన ఎడల. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు సమాజానికి చెబుతున్న మాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిగా వినండి. ఫస్ట్ అబ్రహాం ఏం చేసి, ఫస్ట్ మనము వాక్యము వింటున్నాం సంఖ్యాకాండం 19వ అధ్యాయములో. అది ఇజ్రాయెల్కు చెప్తున్నాడు కదా. ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు, ఇంకొక కుమారుడు కూడా జన్మించలేదు. దేవుడు వాగ్దానం పొందుకొని దేవుడి స్థలముకి, దేవుడు రమ్మన్న స్థలానికి వచ్చాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ మనుషుల యొక్క అభిప్రాయము, భార్య తను కలిగినటువంటి అభిప్రాయం ఏం చేశాడు, దేవుని వాగ్దానము తప్పుపట్టలేదు, అది వాగ్దానం నెరవేర్చబడుతుంది. అయితే మన ఆలోచన కూడా పెట్టాలి కదని చెప్పి నమ్మకమస్తుడైనటువంటి ఒక ప్రధాన యాజకుడు, ప్రధాన పనివాడు ఎవడు, ఏలియాజర్ నా కొడుకుగా చేసుకుంటాననే సమయంలో దాసుడే నీకు అనుభవంలో వచ్చినటువంటి సంతానమే నీ సంతానం అవుతుంది. నేను మాట ఇచ్చాను కదా, మరి నువ్వు మాట ఇచ్చావు అని అంటున్నావు కదా, నేను నమ్ముచున్నాను. అయితే నువ్వు నమ్మినందుకు నువ్వు నీతిమంతుడు ఎంచబడతావు. అబ్రహాము నేను నీతిమంతుడిగా ఆశీర్వదిస్తున్నాను అన్నప్పుడు, ఈ స్థలములో నీ జనాంగము, నీ సంతానము స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము నాకు నీ చేత కావాలి, ఒక్కొక్క ఎకీను కావున పేయను వధించమన్నాడు. 3 ఏళ్ళ పేయను కొన్ని జంతువధ అర్పించమన్నాడు. ఆ మొదటి జంతువధలో మొదటి వధ ఏంటి చెప్పండి, పేయ. ఆ పేయని మన ఇక్కడ ఉంటుంది. ప్రజల యొక్క అపరాధాలను బట్టి ఇజ్రాయెల్ సమాజం యొక్క మరి ధర్మశాస్త్రంలో ఏ వాక్యమైన పొరపాటుగా వాళ్ళు మీరిన అపరాధులు అయితే పేయను వధించాలి. సర్వ సమాజం నిమిత్తం ప్రధాన యాజకుడు ఏం చేయాలి, ఒక పెయ్యను, ఒక కోడి పెయ్యను లేకపోతే పెయ్యను వధించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 17వ వచనం చదువుదాం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దానిని ప్రోక్షింపవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు 19వ అధ్యాయంలో కూడా దానికి శ్రేష్టమైన విధంగా ఎర్రని పెయ్య, ఇదన్నిటి క్రీస్తుకు ముగుర్తు. ఇప్పుడు మనము ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను పేయ ఎక్కడెక్కడ వధించబడ్డది, ఎందును బట్టి వధించబడుతుంది అనేది మనం కొంచెము అవుట్లైన్గా విన్నాం. ప్రజల నిమిత్తం, ప్రజల అపరాధాల నిమిత్తం. ఆ ప్రజలు ఎవరు, ఇజ్రాయెల్ సమూహము నిమిత్తము. ఎందుకు, దోషము, అపరాధులు అయ్యారు కాబట్టి ఆ సర్వ సమాజాన్ని విడుదల పొందుటకు ఇదిగో ఒక పెయ్యను వధించాలి. అప్పుడు అబ్రహాము నీ సంతతి కొరకు అన్నాడు. ఇప్పుడేమో సమాజం, ప్రజల కోసం. ఇప్పుడు 19వ అధ్యాయం కూడా సమాజం కోసం. హల్లెలూయా. ఎందుకు, అపరాధాన్ని బట్టి. ఈ అపరాధం దేన్ని బట్టి అంటే ప్రధానంగా యేసు దేవుడికి జీవం గల దేవుడు, సజీవుడైన దేవుడు. మృతతుల్యం అంటే ఆయనకు అసహ్యం అన్నమాట. అందుకోసమే ఎక్కడైనా చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళిన వాడు
అక్కడ నుండి నువ్వు రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధపరచబడి పాలెములో లోనికి రావాలి. సాయంత్రం వరకు ఉండి ఎన్ని రోజులు? 7 రోజులు పాలెం వెలుపల ఉండాలి. 3వ రోజు దాన్ని ఏం చేయాలి? విడుదల పొందుకొని 7వ రోజు నువ్వు సాయంత్రం వరకు ఉండి పాలెము అంటే సమాజంలోని కలవాలి అని దేవుడు కట్టడం పెట్టాడు అనమాట. మంచిగా వినండి. ఎక్కడైనా చావుకు వెళ్ళినప్పుడు ఆ శవాన్ని తాకినా ముట్టుకున్నా, లేకపోతే ఆ శవంలో వెళ్ళిన వారితో సహవాసం ఉన్నా, నువ్వు 7 రోజులు సమాజం వెలుపల ఉండాలి. 3వ రోజు మంచిగా వినండి, 3వ రోజు నువ్వు పరిశుద్ధపరచబడాలి. పాప పరిహారత బలి అర్పణ గావించి పాప పరిహారత జలములో పరిశుద్ధపరచబడి శుద్ధీకరించబడి 7వ రోజున నువ్వు సాయంత్రం వరకు ఉండి 7వ రోజున సమాజంలోకి రావాలి. దేవుడు పెట్టాడు అనమాట. అందుకోసమే ఇప్పుడు ఎక్కడెక్కడ నేను వాక్యాలు చెప్తున్నాను, రెఫరెన్స్ ఆ అధ్యాయాలు మీరు చదవాలి. అప్పుడు దీన్ని బట్టి ఎంత నిష్టంగా దేవుడు నెరవేర్పుగా చేశాడు. అందుకోసము యేసే బలియాగము గొప్పగా విలువగా మీకు అర్థమవుతుంది. లేకపోతే యేసే దేవుడు కదా, ఆయన శరీర దానికి అవతరించి అందరి కోసం ప్రాణం పెట్టాలి, మరి ఆయనే కదా మరి అని తేలిక అవుతారు. మనం భక్తి చాలా తేలిక తీసుకుంటున్నాం. ఇంత నియమం నిష్టతో దేవుడు నియమించాడు అన్నమాట ధర్మశాస్త్రం. వీటన్నిటికీ పరిపూర్ణత తీసుకురావటానికి క్రీస్తే శరీరధారిగా అవతరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వింటున్నటువంటి వాక్యం సర్వ సమాజం మైలపడిపోతే ఎట్లా మరి? ఒకరిద్దరంటే ఏదో ఒక మేకనో పొట్టేల్లో గొర్రెనో వధించవచ్చు. మళ్ళీ పేదవాళ్ళైతే గువ్వనో పావురమో వధించి విడుదల పొందుకోవచ్చు. సర్వ సమాజం అశుద్ధమైపోయింది, అపవిత్రమైపోయినప్పుడు ఎదుగు ఎర్రని పెయ్య కావాలి. ఈ ఎర్రని పెయ్యే వ్యక్తే యేసు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఎర్రదానికి రక్తానికి సూచన. యేసే తన శరీరం అంతా రక్తమయమైపోయింది, తన మాంసము ముద్దతో రక్తమయమైపోయింది. అసలు చూడటానికి కూడా ఆకారం లేకుండా మొత్తం రక్తముతో రక్త మాంస ముద్దగా మారిపోయాడు. మరి ఆయనలో ఏమైనా కలంకం ఉందా? ఆయన చెప్పాడు డిక్లరేషన్ యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నా యందు పాపం ఉన్నవాడు ఎవడు స్థాపించగలుగుతాడని. అతడి దేవుడు కాలము సమీపించి ఆయన బలియాగం గావించిన సమయం వచ్చినప్పుడు యాజకుల దగ్గర పట్టుబడి తీసుకురాబడతాడు. రోమ సైన్యముతో పట్టుబడి ప్రధాన యాజకుల దగ్గర తీసుకుపోతారు. అక్కడ యాజకుడు దగ్గర యొక్క ఎర్రని పెయ్యి తీసుకురాబడాలి. అతను నెరవేర్పనమాట. ప్రధాన యాజకుడి దగ్గరకి ఒక ఎర్రని పెయ్యి తీసుకురాబడాలి, సర్వ సమాజం కోసమో బలి అర్పణ గావించటానికి. హల్లెలూయా, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమో. కాబట్టి యేసు ప్రభు అట్లనే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకురాబడ్డాడు. ప్రధాన యాజకుడి దగ్గర ఎందుకు తీసుకురాబడాలంటే కలంకము, ముడత, మచ్చ ఏమైనా ఉందా? మరి యేసయ్యను పరిశీలిస్తే, ఎంక్వైరీ చేస్తే ఏ తప్పిదం కనబడతలేదు. ఆయన ఏమని మోపాలి? ఇప్పుడు మనము కన్ఫర్మ్ చేయాలి కదా ఇతన్ని చంపాలంటే. కానీ ఈయన బోధ ద్వారా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు, మొత్తం కడిగేస్తున్నాడు అందరినీ. కాబట్టి ఈయన అసూయ చేత చంప చూస్తున్నారు కదా. కాబట్టి విచారణ చేస్తే ఏ తప్పిదం కనబడతలేదు, ఏ మచ్చ కనబడతలేదు, ఏ కలంకం కనబడతలేదు. కాబట్టి నువ్వు దైవ కుమారుడువా? ఆడు మీరన్నటిని దైవ కుమారుడు క్రీస్తును. ఎదుగో నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. మీరు రేపు చూడబోతారు, నేను తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండబోతాను. ఇక మిగతా విషయంలో పక్కన పెట్టండి, ఈ విషయం సరిపోతుంది. దేవదూషణ అని చెప్పి ఉత్తగా ప్రధాన యాజకుడు బట్టలు చింపుకుంటాడు. అది ఉన్నదే, కానీ అపార్థం, వాక్య ప్రత్యక్షత తెలియక. హల్లెలూయా.
ఇక దైవ దూషణ చేశాడనమాట. దేవుడు తప్ప ఇంకో వేరే దేవుడికి ఒక కుమారులు ఉంటారా? మరి ఆయన కుమారుడు అయితే మనం అందరం కూడా ఆయన కుమారులమే. దైవ కుమారుడు అంటున్నాడు, తండ్రి కుడిపార్శ్వలో తనతో సమానం, తండ్రి కుడిపార్శ్వలో కూర్చుండబోతున్నా అంటున్నాడు. తన చిత్తం కోసం నేను వచ్చినా అని చెప్తున్నాడు. ఈ దైవ దూషణ కాకపోతే ఏందని చెప్పి ఇది ఒక్క తప్పిదం సరిపోతుంది. ఆ తప్పిదం కాదు, కానీ ఆయన మీరు నేరము నింద మోపబడ్డది. ఆ ప్రధాన యాజకుని యొక్క ద్వారానే సర్వ సమాజము ఆ ఎర్రని పెయ్య మీద ఎవరైతే ఈ సర్వ సమాజం ఉందో ఇజ్రాయెల్ ప్రజలు కలంకం అయిపోయారో, అపరాధంగా శవాన్ని తాకినా లేక వాక్య ధర్మశాస్త్ర విధిని మీరిన అపరాధులైన వారిని విమోచించుటకు ప్రధాన యాజకుడు ఏం చేస్తే సర్వ సమాజం తన దోషము, సర్వ సమాజ దోషము ఆ ఎర్రని పెయ్య మీద మోపినట్టుగా క్రీస్తు మీద సకల పాపము ప్రధాన యాజకుల సమక్షములో సకల లోక పాపము తన మీద మోపబడ్డది. నిందగా, అవమానంగా, మరణశిక్షగా, ఈ ఎర్రని పేయిలాగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియా దేవులారా, యాజకుడి ముందట వధించబడాలి. ప్రధాన యాజకుల ముందట సెలవులో బలియాగమయ్యాడు. అందుకోసం ప్రధాన యాజకులు అపహాసం చేస్తున్న శాస్త్రులు, ప్రధాన యాజకులు, నువ్వు మెస్సయ్యవైతే, నువ్వు రక్షకుడు అయితే నువ్వు రక్షించుకొని మిగతా వాళ్ళను అని అపహాసం చేశారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రధాన యాజకుని దగ్గరనే ఈ ఎర్రని పెయ్య వధించబడాలి. ప్రధాన యాజకుడు కాదు, అతని ముందట ఆయన సముఖములో వధించబడాలి. అది క్రీస్తుకి ఎగ్జాక్ట్. మరి ఎక్కడ వధించబడాలి? ఇది యెరూషలేములో దేవాలయం ముందట కాదు, యెరూషలేము నడి ఊళ్ళో కాదు, వెలుపల, పాల వెలుపల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమాజము గవిని వెలుపల, గవిని దగ్గర. గవిని అని తెలుసా? ఊర్లోకి వచ్చేటువంటి ద్వారమును గవిని అంటారు. అక్కడ వధించాలి. అందుకోసం యేసయ్య ఎక్కడ వధించబడ్డాడు? గవిని దగ్గర వెలుపలో శ్రమ పొందిన మన కొరకు. సేమ్ హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనమేమో పాత నిబంధనలో జరిగినటువంటి జంతు బలి నెరవేర్పుగా అదే రీతిగా క్రీస్తు కూడా 12వ వచనంలో ఎగ్జాక్ట్ నెరవేర్చిండని పక్క పొంటే ధర్మశాస్త్ర కాలంలో ఇలా ఉండేది. ఆ బలియాగము ఇది క్రీస్తు శ్రమ పొందిన గవిని వెలుపల అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, గవిని వెలుపలో వధించబడినటువంటి ఆ పెయ్యను అంతటితో ఆగిపోలే. అది 7 సార్లు రక్తమును ప్రోక్షింపబడాలి. దేవాలయం వైపున చూసి, దేవాలయం వైపు దిక్కు చూసి ప్రోక్షించాలి. మరి పాత అంతకుముందు ఉన్నటువంటిది ప్రతి యాజకుడు వధించినప్పుడు వెలుపలో, ప్రత్యక్ష గుడారం వెలుపలో 7 సార్లు దాని రక్తం తీసుకొచ్చి ఏడ ప్రోక్షించాలి? అడ్డతెర అంటే సముఖపు రొట్టె, అంటే పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? సముఖపు రొట్టె వల్ల దీపవృక్షము, తర్వాత ధూపవేదిక. ఆ ధూపవేదిక తర్వాత ఏముంది? అడ్డతెర. లోపల మందస్థం ఉంది కదా, కరుణాపీఠ మందస్థము. అడ్డుతెర ముందట ప్రోక్షించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడేమో సంఖ్యాకాండం 19వ అధ్యాయములో దేవాలయం చూసి ప్రోక్షించాలి 7 సార్లు. 7 అని దానికి పరిపూర్ణత. ఆయన రక్తము చిందించి మనకందరి కోసము రక్తం చిందించి, చివరిగా సంపూర్ణంగా రక్తం చిందించి మనకు ప్రక్షాళన చేశాడు. మనకు ఆ రక్తము ప్రోక్షించి మనని పవిత్రులుగా చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దోషము తన మీద వేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం మరి అంటే, మనం ఈ లోకమంతా శవంతో సమానం కనబడుతుంది. దేవుడు ఎంచాడు. అందుకోసం మృతులు పూడ్చిపెట్టుకుంటారు. నన్ను వెంబడించును, సజీవులుగా నన్ను వెంబడించమన్నాడు. ఈ లోకాన్ని ఏం చేశాడు చెప్పండి? ఏ సాదృశ్యంగా చూపించాడు?
మృతతుల్యం. మరణ అధిపతి కింద కాడి కింద నుండి ఈ లోకమంతా సమాజం అంతా మృత్యువులో ఉంది అన్నమాట, మరణములో ఉంది. ఈ మరణములో మనము సంచరిస్తున్నామే, బంధువులతోని లేకపోతే స్నేహితులతో ఇరుగు పొరుగు వాళ్ళతో మనము చట్టాపట్లు వేసుకొని మన పనిని బట్టి వెళ్తున్నప్పుడు మనం ఏమైపోతున్నాం, మైలా అయిపోతలేమా? వాళ్ళతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు మనకు తెలియకుండానే కొన్ని అంటుతున్నాయి. వాళ్ళతో సహా మమేకమైపోతే వాళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి ఆదివారం ఏమైపోతున్నా, ఈ లోకమనే మృతతుల్యముతో అంటుబడుతున్నాం, అంటబడుతున్నాం, అంటే అంటుగా అయిపోతున్నాం. కాబట్టి పరిశుద్ధపరచబడటానికి ఆదివారం వస్తున్నాం. ఎందుకంటే మన కోసం ఎర్రని పేలాగా యేసయ్య గవని వెలుపలో మరణించి మన కోసం రక్తము ప్రోక్షించాడు, కార్చాడు, చివరి బోటుగా రక్తం కార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు జరుగుతున్నది ఎదుగో మన జీవితము కలిగిస్తుంది. నిజమైన నిబంధనకు కొత్త నిబంధన మనమందరం ఇజ్రాయేల్, కొత్త నిబంధన ఇజ్రాయేల్, మనమే నిజమైన రక్షణ పొందిన ఇజ్రాయేల్ అండి. వాళ్ళు భౌతికంగా ధర్మశాస్త్ర కాడి కింద ఉంటే మన ధర్మశాస్త్ర కాడి కింద నుంచి విడుదల పొందుకుని క్రీస్తు అధికారంలోని, క్రీస్తు ఆధిపత్యంలోనికి, క్రీస్తు నాయకత్వంలోనికి, మన క్రీస్తు బలియాగం ద్వారా రక్షణ పొంది ఆయన నాయకత్వంలో, ఆయన అధికారంలో నడిపించబడుతున్నాం. అలాంటి అనుగ్రహం పొందుకున్న వారికి యేసయ్య ఆయన ఆధీనంలో, స్వాధీనంలో, ఆయన రక్తమును ఆశ్రయించి తన అధికారములో లోబడ్డ వారికి పరలోకం తీసుకుపోవడానికి మధ్యాకాశం రాబోతున్నాడు అతి త్వరలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఎర్రని పెయ్య ఏం చేస్తారు, వధించిన తర్వాత దాని శరీరము, తన చర్మము, తన మాంసము, తన రక్తము, తన యొక్క కాళ్ళు చేతులు మొత్తము అగ్ని చేత దహించి వేయబడాలి గవని వెలుపల్లో. యేసయ్య గవని వెలుపల శ్రమ పొందను అంటే దహించి వేయబడ్డాడు. దేవుని ఉగ్రత ఎర్రటి ఎండలో మిథ్య మధ్యాహ్నం దహించి వేయబడ్డాడు శిలువ బలియాగం ద్వారా. దేవుని కోప అగ్ని చేత దహించి వేయబడ్డాడు, మన కోసం దహించి వేయబడ్డాడు. మన పాప దోషమును బట్టి, మన కలంకం, మన మచ్చలు, మన యొక్క డాబు ఆయన సహించి భరించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొన్న రిహార్సల్గా తోకలో ఏదో కనురెప్పలకు ఏదో నల్లటి ఎంటిక ఉన్నది కాబట్టి ఇది సో ఊరికనే వధించడం కాదు, దీన్ని దహించి వేద్దామని రిహార్సల్గా దహించి వేయబడ్డది. దాన్ని మొత్తం ఇక దేవాలయం కట్టబడ్డది, కథ వాళ్ళు ఇక ప్రవేశపెడుతున్నారు. అంతా ఎవరికి దోచిన వాళ్ళకు సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది, రిహార్సల్ చేశా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది దేవాలయము కట్టిన తర్వాత దేవాలయంలో ప్రవేశించబడటానికి ఆయా ప్రాంతంలో వీరు చెదిరిపోయారు కదా, స్కట్టర్ కదా, ఆల్ ఓవర్ ద వరల్డ్. కాబట్టి వాళ్ళందరూ సమకూర్చబడినప్పుడు వీళ్ళు ఇంకా అపవిత్రులుగానే ఉన్నారు. యెహోవా దేవుడు అంటే ప్రేమ, విశ్వాసం కనుక వాళ్ళ నేషన్స్కు వచ్చారు, వాళ్ళ యొక్క ల్యాండ్కి వచ్చారు, ఇజ్రాయెల్ ల్యాండ్కి వచ్చారు. వచ్చి ఆ సర్వ సమాజం ఇప్పుడు దోషంలో ఉంది, ఇంకా అట్టుబడి ఉన్నది. కాబట్టి రేపు దేవాలయం నిర్మాణము అయిన తర్వాత దానిలో ప్రవేశించే సమయంలో ఎదుగు ఎర్రని పెయ్య వధించబడాలి. అందుకు వాళ్ళు రిహార్సల్ చేశారు. హల్లెలూయా. మనమైతే ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క విధిని నుండి మనం విడుదల పొందుకున్నాం, అంటే కాడి నుండి విడుదల పొందుకున్నాం. ఇక్కడ యేసయ్యనే ఎర్రని పెయ్యగా గవని వెలుపల శ్రమ పొందాడు మన కోసం. అందుకు నేరుగా దేవుని ఆలయంలోనికి అడ్డతెర లేకుండా, అడ్డతెర అంటే యేసయ్య చనిపోగానే, యేసయ్య శిలువలో బలియాగం గావించడంగానే ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆలయం అడ్డతెర చినిగిపోయింది కదా. ఇప్పుడు నేరుగా ఆ కరుణాపీఠంలో మనం వెళ్ళచ్చు. ఎవరు పడితే వాళ్ళు యేసయ్య రక్తాన్ని ఆశ్రయించిన వారందరూ ఆ దేవుడి సన్నిధికి, ఆ దేవదేవుని సన్నిధికి చేరుకోవచ్చు. ఎందుకంటే మన కోసం ఆయన వధించబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకు ఎట్లా పడితే అట్లా మృతతుల్యముగా రావద్దు. ఈ లోకమంతా మృతతుల్యం అండి. ఎప్పటికైనా ఎన్ని రోజులు ఉన్నా
చచ్చిపోతే శరీరంలో బ్రతుకుతున్నారు కానీ ఆత్మలో చచ్చిపోయారు కదా, వీరి స్థితి నరకంలో పోతారన్నమాట. అందుకోసం ఇది మృతతుల్యంగా ఉన్నారు, శరీర ప్రకారంగా కలంకంలో జీవిస్తున్నారనమాట. ఆత్మ మొత్తం కలుషితం అయిపోయింది వాళ్ళ జీవితం. సో వాళ్ళతో మనం మమేకమై ఏదో ఒక పని, ఏదో ఒక వాళ్ళతో కలిసి ఏదో ఒక వ్యాపారమో లేకపోతే పనో ఎక్కడో ఏదో ఒక మనం కూడా అంటబడి ఉన్నాము కాబట్టి, అంటే అంటుబడుతున్నాం కాబట్టి అశుద్ధంగా అయిపోతున్నాం, కలంకముగా మచ్చుగా అయిపోతున్నాం కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చి పరిశుద్ధపరచబడుతున్నాం. హల్లెలూయా. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి క్రియలు మన జీవితంలో కలుగుతుంది కాబట్టి పరిశుద్ధపరచబడుతున్నాం. అవి ఎట్లా పడితే అట్లా మనము తీసుకుంటే జీవంలో స్థిరపరచబడలేం, నిర్జీవంలో మళ్ళీ లోకంలో కలిసిపోతాం. కాబట్టి దేవుడు పరిశుద్ధత, ఆయన ఎన్నటికెన్నటికీ ఆయనకు అనుకూల పరిశుద్ధత ఆయన కోరుకున్న దేవుడు. ఎందుకు పరిశుద్ధత కోరుకుంటాడు? ఆయన వ్యక్తిత్వంలో ఆయన పరిశుద్ధత కలిగిన వ్యక్తిత్వము. కానీ మనకు కూడా పరిశుద్ధత ఎందుకంటే పరిశుద్ధత ఉంటేనే సదాకలింత జీవం పొందుకుంటారు. అందుకని పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు. అందుకోసం యేసయ్య చూడు పరిశుద్ధంగా జన్మించాడు, మనందరి పాపశాపం నిమిత్తము మరణించాడు ఆ కలంకాన్ని బట్టి, మీద వేసుకున్నాడు కాబట్టి. కానీ ఆయన కుళ్ళు పట్టబడకుండా పరిశుద్ధుడు కనుక సజ్జుడు మృత్యుంజుడు మరణం గెలిచి లేచాడు అనమాట. అందరిలాగా మరణించి కుళ్ళు పట్టే విధంగా ఉంటాడు శవాలు. కానీ ఆయన ఏం చేశాడు? మన దోషము భరించి సహించాడు. కానీ సమాధి పెట్టబడిన తర్వాత ఆయన పరిశుద్ధుడు కనుక కుళ్ళు పట్టకుండా సమాధి గెలిచి లేచాడు, మరణము గెలిచి లేచాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనము పరిశుద్ధపరచబడటానికే ఆ ఎర్రనిపెయ్య వధించిన తర్వాత బూడిద అవుతుంది కదా, ఆ బూడిది ఒక పరిశుద్ధుడు. ఈ ఎర్రనిపెయ్యను వధించిన వాడు పరిశుద్ధపరచబడాలి. సాయంత్రం వరకు తన బట్టలు తల స్నానం చేసి సంపూర్ణంగా స్నానం చేసి సాయంత్రం వరకు వెలుపల ఉండాలి, గవిని వెలుపల ఉండి లోపలికి రావాలి. ఇప్పుడు పరిశుద్ధుడు ఒక వ్యక్తి ఆ బూడిదని పోగు చేయాలి, ఆ భస్మము పోగు చేసి పాప పరిహారార్థక బలిగా అందరి ఆ బూడిదను చల్లాలి సమాజం మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది పాప పరిహార్థ జలముగా పరిశుద్ధపరచబడుతున్న వారికి. మరి ఈ సర్వ సమాజం ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైనా శవాన్ని దగ్గర పోతే మరి ఎట్లా అంటే వాళ్ళు పోవాల్సి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? సమాజంలో చొరబడద్దు, సమాజం వెలుపల ఉండాలి, గవిని వెలుపల ఉండాలి, పాలెం వెలుపల ఉండాలి. ఉండి మూడో రోజు ఆ జలము ద్వారా శుద్ధీకరించుకొని వారి బట్టలు వారి దేహము పరిశుద్ధపరచబడి తలస్నానం చేసి ఏడో దినమున సాయంత్రం వరకు ఉండి సమాజంలోకి రావాలి. మూడో రోజు ఏమో పరిశుద్ధపరచబడాలి, ఏడో రోజు మాత్రము సమాజంలో కలవాలి. ఇదేంటంటే సమాధి గెలిచి లేచింది మూడో దినమున. ఆ మూడో దినమున గెలిచిన యేసయ్య రక్తము కడగబడినప్పుడు ఏడు సంఖ్య పరిపూర్ణమైన పరిశుద్ధత. హల్లెలూయా. కొన్ని దేవుడి సంఖ్య ఉంది, న్యూమరికల్. 7 అంటే ఏంటి చెప్పండి? సంపూర్ణం. ఇప్పుడు 7వ దినం అన్నప్పుడు సంపూర్ణ పరిశుద్ధత కలుగజేస్తాడు. ఆ 7వ దినమును సమాధి గెలిచి లేచిన వ్యక్తి ద్వారా మనము రక్షణ పొందుతున్న, పరిశుద్ధపరచబడుతున్నాం. కానీ పరిపూర్ణంగా 7 అంటే పరిపూర్ణమైన పరిశుద్ధత కలుగుతున్నది. ఇవన్నీ వాక్యానుగుణంగా ఈ తిండికి, ఈ బట్టకు, ఈ పనికి అమ్ముడుపోయిన వాళ్ళము మనకి ఈ వాక్యం అర్థం కాదు. కాబట్టి వాక్యం సరిగ్గా అర్థం చేసుకోండి. వాక్యం విన్న తర్వాత బైబిల్ చదవాలి, అప్పుడు దేవుని బిడ్డలు. లేకపోతే పరలోక రాజ్యంలో మీకు స్థానం, లేకపోతే స్థానం ఉండదు. హలో, వాక్యం రుచి కలగలేదంటేనే మీకు డేంజర్లో ఉన్నట్టు. సాతాను మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు ఏకాంతంగా ఇది సంఖ్యాకాండం చదవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్,
యేసుప్రభు శిలువ బలియాగమైనప్పుడు దాహము అన్నప్పుడు ఈ సోపుతో చెరక అందిస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా ఆయన బలియాగం, ఈ ఎర్రని కోడె బలియాగంగా దహించి వేయబడుతున్నప్పుడు, పాప పరిహార్థమైన బలిగా గావించినప్పుడు దేవదారు కర్రను, సోపును, ఎర్రని నూలును ఆ అగ్నిలో వేస్తారనమాట. ఇదంతా క్రీస్తుకు సాదృశ్యమండి. ఎగ్జాక్ట్. దాహం అన్నప్పుడు ఈ సోపుతో చెరకతో వాటర్ ఇస్తారు కదా, నీళ్ళు ఇస్తారు కదా. చెరక స్పంజుతో దహించి పెడుతున్న యేసయ్యకు అది ఆ సాదృశ్యం. ఎర్రని నూలు కూడా యేసయ్యను యేసయ్యను బలియాగం గావించిన సమయంలో ఆయన వస్త్రమును కూడా, ఎర్రని వస్త్రం అంతా ఏం చేశారు? సైనికులు పంచుకుంటారు, దాన్ని ఎవరు చేపట్టడానికి లేకుండా. ఆ దహించి వేయబడుతున్న యేసయ్యకు ఆ నూలు దహించి వేయబడుతుంది. ఇవన్నీ యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనల్ని పరిశుద్ధపరచబట్టడానికి ఆనాడు ఇజ్రాయేలుకు బలుల సంస్కారం పెట్టాడు. ఈ ఎర్రని పెయ్య ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. దేవాలయం వాళ్ళు పడిపోయి పునర్నిర్మాణం అవుతున్నప్పుడు, మూడోసారి దేవాలయం కట్టేటప్పుడు ఆ పరిశుద్ధ దేవాలయంలో వీళ్ళు పవిత్రంగా ప్రవేశించటానికి ఎర్రని పెయ్య సర్వ సమాజము పరిశుద్ధపరచబడటానికి ఈ ప్రధాన యాజకుడు ముందర వధించబడాలి. ఆ వధించే పరిపూర్ణతలో క్రీస్తు ద్వారా మనకు సంపూర్ణంగా వధించబడి, మనకు ప్రతిసారి క్రైస్తవ సమాజం యేసయ్య సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన బలియాగం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మనం ఈ లోకం అనే సమాజంలో మృతతుల్యంలో మనము వెళ్తూ మళ్ళీ ప్రభు సన్నిధికి సజీవ స్థలంలోనికి వస్తున్నాం. మనం పరిశుద్ధపరచబడి సజీవులుగా ఉండుటకు, ఆయన జీవులు పాలు పొందటానికి. కాబట్టి మనలో ఉన్న కలంకం, మనలో ఉన్నటువంటి మచ్చతనం అంటే అశుద్ధత మనం విడుదల పెట్టాలి. ఎస్, అందుకొరకే మీరు పరిశుద్ధపరచబడి క్షేమంగా ఉండటానికి ఏం చేస్తున్నాడు దేవుడు? వాక్యం చదవమని సాహసం కలిగి ఉండమన్నాడు. మనం ఊరికనే ఇంటిగా ఉదయకాలం వస్తున్నాం, ఏదో వస్తున్నాం, భక్తి ఉంది, ఎక్కడో కాడ దేవుల్లో ఉంటేనే మనకు ఆశీర్వాదం, కానీ యథార్థంగా ఉండలేకపోతున్నాం. శరీరము సహకరించక పడిన భారాన్ని బట్టి. సాతాను మనసు ఉంటుంది కానీ సాతాను అనుమతి ఇవ్వడన్నమాట. బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం చేయటానికి, దేవుళ్ళు ఎదగటానికి ఉన్న అపేక్ష కార్యరూపం దాల్చే విధంగా దైవ కటాక్షం కావాలి. మెల్లగా అపరాధిగా నిన్ను చేసి ఏమని చేస్తాను, నీకు నీవే డిక్లరేషన్ చేసుకోవడానికి, నేను దేవుని బిడ్డను కాదు, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నా, పేరుకు మాత్రమే చేస్తున్నాను సామస్యం, ఏం పరిశుద్ధ, ఏది ఇటువంటి భక్తుడినా, ఇటువంటి సేవకుడిని, ఇటువంటి అని ఇది నువ్వే విమర్శన చేసుకుని దేవునికి దూరం అయ్యే విధంగా అలాంటి వాడు దేవునికి అందు. ఎంతయ్యా నేను మారిపోతలేను, నేను చాలా ఇది అంతా తీసుకొచ్చేది ఎవరు? దుష్టుడు. ఎందుకంటే లోకంలో కలిసిపోవటానికి, ఇక నువ్వు చనిపోవటానికి, లేకపోతే మృతతుల్యంలోనే జీవించాలని. ప్రేదేవులేరా, దేవుడు నీ వల్ల కాదు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీకు రక్షణ ఇవ్వటం రక్తం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రతి ఆదివారం పరిశుద్ధపరచటానికి రమ్మంటున్నాడు. అయితే నువ్వు ఏకీభవించాలి, నువ్వు ఒప్పుకోవాలన్నమాట. ఒక తల్లి తన పిల్లలను స్నానం చేపిస్తే పిల్లోడు ఒప్పుకోకపోతే ఆ మురికంతా పోతుందా? సంఖలో, గజ్జులో మొదలైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మలము పోతుందండి? శరీరంలో ఉన్నటువంటి మైల పోతుందా? బలవంతంగా అయితే ఏడుపు రెండు కొట్టి ఏడుపుతోనే చేస్తూ ఉంటుంది. ఆ బుద్ధి వచ్చిన కొద్ది సహకరిస్తాడు. మమ్మీ ఇట్లా చేయి, ఇట్లాగా నాకు మట్టల మీద ఉన్న మురికి, కాళ్ళ మీద ఉన్న మురికి, ఇదిగో మెడలో ఉన్న మురికి మంచిగా, నా ఈపులో ఉన్నటువంటి మురికి మంచిగా, అట్లాగా మనం సహకరిస్తే పరిశుద్ధపరుస్తాడు దేవ. నువ్వు ఏకీభవించాలి, సమ్మతించాలి, ఆయన దగ్గర ఒప్పుకోవాలి, అప్పుడు పరిశుద్ధపరుస్తాడు.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోరంది, నువ్వు అడగంది, నువ్వు సమ్మతించింది, నువ్వు పరిశుద్ధపరచబడటానికి భారం లేకపోతే దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడు చెప్పండి? తిండి కోసం కాదండి నేను రక్షించింది. ఈరోజు ఉండి రేపు అటుమాయటానికి కోసం కాదు. ఉండాలి. నువ్వు నీకోసమే ఇదంతా సకల బ్రహ్మాండం సృష్టించాడు, ఆహారం ఇవన్నీ. కానీ నిత్య జీవం కోసం బ్రతకటకు తినమంటాడు. కానీ బ్రతకటానికి తినమని 3 ముచ్చటగా నీ జీవితము బొగ్గి నాశనం చేసుకునేట కాదు. దేవుడు మనని భూమి మీద సృష్టించింది ఆ రక్షణ పొంది రక్షణలో కొనసాగటకు, దైవ ఆశీర్వాదము నిత్యత్వంలో సంతోషంగా అనుభవించుటకు. కాబట్టి పరిశుద్ధపరచబడటానికి వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన మూర్ఖ స్వభావము మనని బలహీనం చేస్తుంది. ఈ లోకములో ఈ మృతతుల్యమైనటువంటి ఈ వాతావరణం మనని కూడా మృతతుల్యంగా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చింది. ఏది మృతతుల్యం నేను సజీవులకులో ఉండాలి, నేను జీవంగా ఉండాలని దైవ సమ్ముఖానికి వస్తున్నా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చదవండి, మూలవాక్యం ఎక్కడ పోయింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11, 12 వచనం. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుల చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు మరి శిబిరమునకు వెలుపల దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళుదుము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిబిరం వెలుపల వెళ్ళాడు, మనం కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకము యేసయ్యను శిబిరం వైపున వెళ్ళగొట్టింది. లోక నింద మోపి మనం కూడా క్రైస్తవులు నిజంగా నిందను కడుక్కొని పరిశుద్ధపరచబడుతున్న మనం కూడా ఈ లోకం ఏం చేస్తుంది తెలుసా? అనవసర నిందలు మోపి మనని కూడా కడగ ఉంచుతుంది అనమాట. అంటే ఈ లోకం నుంచి, ఈ సమాజం నుంచి, వాళ్ళ యొక్క సంఘం నుంచి మనని వెలివేస్తుంది. ఊరు బయట, ఆరు బయట, కవని వెలుపలు. ఏసైనా ఎలగొట్టలేదా? మనని కూడా అట్లా ఎలగొడతారు. కులం నుంచి, మతం నుంచి, సమాజం నుంచి, మనం ఏ ప్రాంతంలో ఉండాలని చిన్నగా చూస్తారు. ఇంకా పైపెచ్చి నిందలు మోపి అట్లాగా మనం సహించి భరించే విధంగా ఏసయ్యలా ఉన్నాడో, ఏసయ్య దగ్గర మనం రావాలంటే అదే ఆ నింద కూడా మనం భరించుతూ ఏసయ్య స్థానంలో, అనగా ఏసయ్య వెళ్ళిన ఆ గవని వెలుపల వెళ్ళాల్సిన పరిస్థితి. అయినా పర్వాలేదు, ఏసయ్యనే లోకంలో జయించాడు. హల్లెలూయా. మనని నిరాకరించినంత మాత్రం మనం ఓడిపోయిన వారం కాదు, మనమే తలగా ఉంటాం. ఏసయ్య అన్ని నామల కంటే పైనామం కదా, కనుక మనల్ని వాళ్ళే ఎల్లగొట్టబడే విధంగా అవుతారు, నిరాకరింపబడతారు. కానీ మనం మనం తలకు మూలరాయిగా, పైవారుగా పరలోక రాజ్య నిత్య జీవములో వారసులుగా ఉంటాం. కాకపోతే తాత్కాలిక వాళ్ళు గెలిచినట్టుగా మన మీద లేనిపోని నిందలు మోపుతారు. మనం ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత యథార్థంగా ఉన్నాం. ఎందుకంటే దేవుడి నామములో ఆయనను అలాగా ఎల్లగొట్టబడ్డాడు. మనం కూడా ఆయన శిబిరం వెలుపల వెళ్ళగొట్టబడినట్టుగా మనం కూడా వెళ్ళగొట్టబడతాం, నిందలు సహిస్తూ భరిస్తూ. అయితే మనకు కలుగుతున్న మన జీవితాన్ని బలహీనం చేసేటువంటి నరక కూపంలో కుళ్ళిపోయే విధంగా, నశించిపోయే విధంగా చేసే తత్వం ఏదైతే శరీర ఆలోచన, మాటలు, క్రియలు ఉన్నాయో మృతతుల్యంగా పట్టే విధంగా అవి మనం విడుదల చేసుకొని దేవుని సమ్ముఖంలో పరిశుద్ధపరచబడదాం ఆయన బలియాగం ద్వారా. రండి, ఈ వాక్కుల చేత మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, 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 వందనాలు. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఎదుగో ఈ సమయంలో నీ బిడ్డలతో మాట్లాడే మాటలను బట్టి వందనాలు. నాతో మాట్లాడావు, అందరితో మాట్లాడావయ్యా. గత కాలంలో జంతు బలుల యొక్క సంస్కరణలను, ఆ బలియాగం యొక్క విషయాలను తెలియజేస్తూ, అయ్యా ఎర్రని పెయ్యి,
అయ్యా ఇదిగో ప్రభా స్తోత్రము తండ్రి, ఆవు దూడలను అనగా స్తోత్రమయ్యా, అట్లనే ప్రభు స్తోత్రము తండ్రి, పెయ్యలను ఏ విధంగా ఏ సమయంలో వధించాలో అవన్నీ మాకు తెలియజేశావు. తెలియజేస్తూనే వాటన్నిటికీ సాదృశ్యంగా క్రీస్తు కూడా గవిని వెలుపలో ఇదిగో ఊరు బయట ఆరు బయట అనగా ఆ శిబర వెలుపలో ఆయన మనందరి కోసము రక్తము కాచే విధంగా ఆయన శ్రమ పొందెను. ఆ శ్రమను బట్టే ఇదిగో ఆ యొక్క ఎర్రనిపై ఏ విధంగా వెలుపలో ఊరు వెలుపలో సమాజం కోసము, సమాజం కలంకం తొలగించడం కోసము, ఎలాంటి కలంకము మచ్చలేనిటువంటి ఒక ఎర్రనిపై ఆ గవిని వెలుపల ఎలా దహించి వేయబడదు సర్వ సమాజం కోసం, ఇజ్రాయెల్ కోసము ప్రధాన యాజకుడు ఎదుట యేసయ్య నీవు మా కోసము తండ్రి ఆనాడు క్రైస్తు ఇదిగో ప్రభా అయ్యా 2000 సంస్కృతము దానికి అవతరించినప్పుడు అయ్యా యాజకుని ఎదుట ఏ విధంగా నువ్వు సిలువలో బలియాగం గావించి దహించి వేయబడ్డామో అదే సాదృశ్యంగా నెరవేర్పుగా మాకు కలిగినందుకు వందనాలు. ఇజ్రాయెల్ ప్రజలైతే ఐగుప్తు దేశములో విడుదల పొందిన వారు ఇంకా బల సంస్కారంలోనే ఉన్నారు. కానీ ప్రభా మేము వారిక్కడ శ్రేష్ఠులం కానే కాదు, కానీ అన్యులుగా ఎట్టబడితట్టు జీవించిన మమ్మలను నువ్వు ప్రేమ చేత, నీ ఉచిత ప్రేమ చేత మమ్మలను నూతన ఇజ్రాయెల్ ప్రజలుగా ఏర్పరచుకొని నీ బలియాగం ద్వారా పరిశుద్ధపరిచే అనుగ్రహము మాకు కలగజేసినకే వందనాలు. అవునా, ఈ లోకమంత మృతతుల్యము తండ్రి, దానిలో కలిసిపోయే విధంగా కొంతవరకు వారి ఆలోచన, వారి మాటలు, క్రియలు మాకు తెలియకుండానే పరోక్షంగా ప్రత్యక్షంగా మా జీవితాలు అంటగాడినప్పుడు తండ్రి మేము మృతతుల్యంగా అయిపోతాం. కాబట్టి నీ సన్నిధికి వచ్చినప్పుడు అల్లా ఆ ఎర్రనిపై ఏ విధంగా ఊరు బయట ఆరు బయట దహించి వేయబడి ఉన్నదో అలానే సాదృశ్యంగా నువ్వు అయ్యా గవిని వెలుపల నువ్వు మా కోసం దహించి వేయబడి శ్రమ పొందావయ్యా. రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచుటకు అయ్యా రక్తము, నీ రక్త ప్రోక్షణ మా జీవితంలో నీ నామంలో నీ సన్నిధిలో వచ్చిన వారికి నువ్వు రక్త ప్రోక్షణ కలగజేస్తున్నాం. సంపూర్ణంగా మాకు విడుదల అనుగ్రహిస్తున్నావయ్యా. మాలో ఉన్న మృతతుల్యం, మాలో ఉన్నటువంటి ఎదుగు ప్రభు కలంక మచ్చ తొలగిపోయే విధంగా యథార్థంగా ఒప్పుకున్న వారికి, పశ్చాత్తాపంతో నీ బలియాగమును సడిచొచ్చిన వారికి అయ్యా నీవు పరిశుద్ధపరిచి నీ జీవములు స్థిరపొచ్చే ఆ ఆశీర్వాదములో, ఆ పరిశుద్ధతలో మమ్మల్ని నిలబెట్టి ఇంత గొప్ప అయ్యా ప్రణాళిక కలిగిన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభు. నీ కృపని యాధుడుని గాక తండ్రి. ఇది సత్యాన్ని గ్రహించే విధంగా ఈ కటాక్షము ద్వారా అయ్యా నిలబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన వందనాలు ప్రభు. ఎవరైతే ఏకీభవిస్తూ యథార్థంగా ఒప్పుకొని నీ బలియాగము నిజంగా గత కాలములో అబ్రహాము మొదలుకొని యేసయ్య బలియాగం అయ్యే వరకు ధర్మశాస్త్ర కాడు కింద ఉన్న ఆ ధర్మశాస్త్ర విధిని బట్టి వాళ్ళు అలానే ఇంకా జంతు బలి ప్రోక్షంలోనే ఉన్నారు. కానీ ఇదిగో మేమైతే క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో ఆయన బలియాగం ద్వారా పరిశుద్ధపరచబడుతున్న ఆ ప్రక్రియలో మనల్ని నిలబెడుతున్నందుకే ఆ దేవదేవునికి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అప్పా క్రీస్తు మూలంగా మేము పరిశుద్ధపరచబడడం అయ్యా కలంకమైన మమ్మలను, మచ్చైన మమ్మలను మా కోసం తండ్రి మచ్చలేని కలంకం లేని వ్యక్తికి మా దోషమంతా ఆరోపించబడి ప్రతిదినము తండ్రి ప్రభా ఒక్కసారి నీ బలియాగం ద్వారా శిబరం వెలుపల గవిని వెలుపల నువ్వు శ్రమ పొందిన ఆ శ్రమను బట్టి ప్రభా మేము అయ్యా మా జీవితంలో ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా కలంకం కాకుండా మచ్చగా పడిపోకుండా ఆ కలంక మచ్చ మాకు అంచినది అది పరిశుద్ధపరచబెట్టుకు మాకు శ్రమ పొందినది మీరు ప్రభు మళ్ళీ మమ్మల్ని ప్రతి ఆదివారం జ్ఞాపకం చేస్తూనే పరిశుద్ధపరుస్తున్నకే వందనాలు. నీ ప్రణాళిక గొప్పదయ్యా, నీ ప్రేమ గొప్పదయ్యా, నీ కనికరం గొప్పదయ్యా, నీ కరుణ వాత్సల్యం బట్టి గొప్పదయ్యా. మా మీద ఉండవలసిన కోపం అంతా ఇదిగో ప్రభు నీ ప్రియకుమారుని మీద కోపగించి దహించి వేసి మమ్మలను గొప్పగా రక్షిస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధికి వచ్చి కేవలము యథార్థంగా ఒప్పుకుంటే సరిపోతుంది. నీ పరిశుద్ధ పరిస్థితులు సెలవిచ్చి ఉన్నాం. అందుకోసం మారు మనసు పొందుకోమంటున్నాం. మారు మనసు కలిగిన ప్రతిఫలము అనుభవించుడని సెలవిచ్చున్నాం. మారు మనసు కలిగిన ఫలము ఫలించుడి అని సెలవిచ్చి ఉన్నాం. మారు మనసు కలిగిన ఫలము ఫలించుడని సెలవిచ్చి ఉన్నాం. మేము ఫలించే విధంగా మమ్మల్ని పరిశుద్ధ పరిస్థితులకే వందనాలు. నీ సమ్ముఖంలో తండ్రి ఫలించబడకుండా ఆటంకపరుస్తున్న మృతతుల్యమంతా తొలగించి సజీవులుగా నీ జీవంలో స్థిరపొచ్చే అనుగ్రహం మాకు కలగజేస్తులకే వందనాలు. కూడి వచ్చిన వారిలో అలాగనే వరంగల్ ఉన్న ప్రతి బిడ్డను యథార్థంగా ఒప్పుకొని ఆ మృతతుల్యం నుంచి విడుదల పొందుకొని నీ జీవంలో నీ అనుబంధంలో నీ సన్నిధిలో నీ కృపను బట్టి నీ అధికారములు నడిపించే అనుగ్రహం కలగచేయమని మా శరీరం ప్రాణమాత్మ నీకు అబ్బు చెబుతూ
యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.